హలో! హాయ్ వియర్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసానండి. ప్రస్తుతము జనాలు మనిషి కంటే మనిషి దగ్గర ఉన్న డబ్బుకు మాత్రమే వాల్యూ ఇస్తున్నారు. దీని గురించి నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అంటే మనిషి కంటే మనిషి దగ్గర ఉన్న డబ్బుకే వాల్యూ ఎక్కువ ఇస్తున్నారని. మనిషి వ్యక్తిత్వం ఎలా ఉండని ఆ మనిషికి వాల్యూ ఇవ్వట్లేదు. పూర్వమైతే డబ్బు కంటే మనిషికి మంచి మనసు, వాళ్ళ గుణాన్ని చూసి వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఆ మనిషి గుణం ఎట్లైనా ఉండని తన దగ్గర డబ్బు ఉందంటే వాల్యూ ఇస్తున్నారు. ఎవరైతే ఇప్పటివరకు సేవ్ చేయకుండా డబ్బును వృధా చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మీరు ఈ వీడియోను షేర్ చేసినట్లయితే వాళ్ళు 5% అయినా చేంజ్ అవుతారు. చేంజ్ అయ్యి డబ్బును సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక సముద్ర వ్యాపారి ఉండేవాడు. అతను విదేశాల నుంచి విలువైన వస్తువులు తీసుకొచ్చి తమ దేశంలో అమ్ముకునేవాడు. దాంతో తనకి మంచిగా లాభాలు వచ్చాయి, మంచి పేరు పొందాడు. అలా చేస్తున్న అతనికి వ్యాపారం చేస్తున్నానికి అనుకోకుండా ఒకసారి విదేశం నుంచి వస్తువులు తీసుకొస్తుంటే సముద్రములో పడవ మునిగిపోయింది తీరాన్ని చేరకుండానే. దాంతో తను తెచ్చిన విలువైన వస్తువులన్నీ సముద్రంలో కలిసిపోయాయి. దాంతో తనకి తీవ్రమైన నష్టం వచ్చింది. ఆ డబ్బు తన విలువైన వస్తువులతో పాటు కొంతమంది తన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా చనిపోయారు. దాంతో తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని, ఆస్తి మొత్తాన్ని తన దగ్గర పనిచేసే చనిపోయిన కుటుంబాలకైతే మొత్తం ఇచ్చేస్తాడు. దాంతో తన దగ్గర ఏమి ఉండదు ఆ వ్యాపారి దగ్గర ఆస్తి. తన బతుకుతెరువు కోసం ఒక వ్యాపారి దగ్గర హెల్పర్గా జాయిన్ అవుతాడు. అతని దగ్గర మంచిగా ఉండి మంచి కష్టపడి పని చేస్తూ తను డబ్బును పోగు చేసి మళ్ళీ కొద్ది రోజుల్లోనే తను మళ్ళీ సొంతంగా వ్యాపారాన్ని అనేది స్టార్ట్ చేశాడు. అక్కడ ఉన్న విదేశాల్లో విదేశీ ప్రజలకు ఇతనంటే చాలా గౌరవం. ఎందుకంటే ఇతను కష్టపడతాడు, మంచిగా నిజాయితీగా ఉంటాడు. అలా అని చెప్పి అక్కడి వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇతనంటే. కొద్ది రోజుల తర్వాత ఒక పండుగ వస్తుంది. ఆ పండుగ రోజు తన సొంత ఊరు గుర్తుకొస్తుంది. అలాగే సొంత ఊరిలో ఉండే ప్రజల్ని చూడాలనిపిస్తుంది. అనిపించి ప్రయాణం మొదలు పెడతాడు. అలా మొదలు పెట్టేటప్పుడు ఒకవేళ మా ఊర్లో మంచిగాని కుదిరితే అక్కడే నా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాము అని బయలుదేరి అక్కడ తను సముద్రంలో 3 రోజులు ప్రయాణం చేయాల్సింది వస్తుంది. 3 రోజులు ప్రయాణం చేయాల్సి వచ్చి సరిగ్గా తిండి లేదు, నిద్ర ఉండదు, తన బట్టలు కూడా మాచిపోయి ఉంటాయి. తర్వాత వాళ్ళ ఊరికైతే చేరుకున్నాడు. ఊర్లో ప్రజలంతా పండుగ ఆనందంలో గడుపుతున్నారు. ఇతని అనుచరుల్ని చూసి చాలామంది అసలు ఎవరూ పట్టించుకోలేదు. చాలామంది కాదు, ఎవరు అతన్ని చూసి కూడా చూడనట్టు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అప్పుడు అతనికి అర్థమైంది, ఓహో, నా దుస్తుల్ని చూసి, నా అనుచరుల్ని చూసి నాకు సరిగ్గా తిండి లేదు, నా బట్టలు నన్ను చూసి నేనేదో బీద స్థితిలో ఉన్నాను, వీళ్ళని ఏదైనా సహాయం అడుగుతానేమో అని చెప్పి ఎవరు నన్ను పలకరించట్లేదు అని అనుకుంటాడు. తర్వాత కొద్దిసేపటి తర్వాత తను తీసుకొచ్చిన బ్యాగులోంచి డబ్బును బయటికి తీయడం మొదలు పెడతాడు. దాంతో అది గమనించిన కొంతమంది ఒక్కొక్కరిగా దగ్గరికి రావటం, బంధుత్వం కలపడం, బాగున్నావా తమ్ముడు, అన్న, కొడుక అంటూ కొంతమంది రావడం గమనించాడు. అప్పుడు తనకు అర్థమైంది, ఓహో, వీళ్ళు నాకు వాల్యూ ఇవ్వట్లేదు, నా దగ్గర ఇప్పుడున్న ఈ డబ్బును చూసి వాల్యూ ఇస్తున్నారని చెప్పి ఇక్కడ ఈ బిజినెస్ నేను మా ఊర్లో స్టార్ట్ చేయడం కంటే, ఈ విలువ ఇవ్వని ఈ ప్రజల దగ్గర ఉండడం కంటే నాకు విలువ ఇచ్చే విదేశంలోనే ఉండి అక్కడ వ్యాపారాన్ని చేసుకోవడం మంచిదని చెప్పి అక్కడి నుంచి తన అనుచరులను తీసుకొని తను వెళ్ళిపోతాడు. చూడండి, అతనికి డబ్బు ఉన్నా కూడా డబ్బు లేదని చెప్పి వీళ్ళు తన దగ్గర ఏం లేదు, తన బట్టలు, తన అనుచరులే, తన పరిస్థితి చూసి ఎంతో దారుణంగా ఉంటుంది, మనం పలకరిస్తే హెల్ప్ చేయాల్సింది వస్తుందేమో అని ఒక్కరు కూడా పలకరించలేదు. ఎప్పుడైతే తన దగ్గర డబ్బు ఉందో అప్పుడు వాళ్ళకి అతడు మాచిన బట్టలు కనపరాలేదు, తన అనుచరులు ఎవరూ కనిపించలేదు. పలకరించడానికి ట్రై చేశారు. అంటే ఈ కాలంలో డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తున్నారు, డబ్బు లేకపోతే అసలు మనల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. సో మనం ఇప్పటికైనా ఈ కథ ద్వారా అయినా కొంచెమైనా తెలుసుకొని అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా పొదుపు చేయని వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచి పొదుపు అయినా చేయాలి. ఎక్కువ చేయకపోయినా అట్లీస్ట్ మనకు తోచినంతలోనే కొంతతో అయినా స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ కలుసుకుందాం. థ్యాంక్ యూ.